కనకమహాలక్ష్మి ఫస్ట్ డే ఆఫీస్కి వెళ్ళి ఇంటికి వస్తుంది. ఇక గడప దగ్గరే ఆగమ్మ, అక్కడే ఆగు అని చెప్పి యమున ఆగమంటుందన్నమాట కనకాన్ని. ఇక తను హారతి పళ్ళెం అది తీసుకొచ్చి ఇక కనకమహాలక్ష్మికి హారతి ఇచ్చి లోపలికి రమ్మందామని చెప్పి హారతి ఇస్తూ ఉంటుంది. ఇదంతా పద్మాక్షి, సహస్ర, అంబిక, వసుధ వాళ్ళు చూస్తూ ఉంటారనమాట. ఇక అప్పుడు పద్మాక్షి గబగబా వచ్చి ఇక యమున చేతిలో ఉన్న హారతి పళ్ళాన్ని విసిరి కొడుతుంది. అసలు ఏం చేస్తున్నావు యమున, అసలు నీకు బుద్ధుందా అని చెప్పి అనగానే, ఇప్పుడు నేనేం చేశాను వదినా అని చెప్పి యమున అడుగుతుంది. అప్పుడు పద్మాక్షి అంటుంది, ఇంట్లో ఉన్న కాబోయే కోడల్ని ఎలా చూసుకోవాలో తెలియదు కానీ పని మనిషిని, ఒక లో క్లాస్ వ్యక్తిని చూడు ఎలా చూస్తున్నావు, అసలు నీవన్నీ లో క్లాస్ బుద్ధులే, అందుకే నీకు లో క్లాస్ వాళ్ళంటే ఇష్టం. ఒక పని మనిషికి దిష్టి తీసి లోపలికి రమ్మంటున్నావు, నిన్ను ఏమనాలిక అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది. ఇక పద్మాక్షి యమునను తిడుతూ ఉంటే ఇక కనకమహాలక్ష్మి నా వల్ల పాపం అమ్మగారు మాటలు పడుతున్నారు అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటుంది. మరి కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుంది ఏంటనేది తెలుసుకుందాము. వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.